స్పీకర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదురా బాబు అని చెప్పేసి వాళ్ళేమో వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించి రూలింగ్ కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం? 12B మీద ఎవడికి వాడే ఆయన డెసిషన్ తీసుకున్నాడు స్పీకర్ గారు, దట్స్ ఇట్. కానీ ప్రొయాక్టివ్గా వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు రియాక్టివ్ మోడు. ఇప్పుడు నేను వడ్డించేవాడిని, నాకు విస్తరేసినా ఎక్కడైనా నా దగ్గర ఎక్కడేసి కూర్చున్నా నీకు రాదు అన్నది డిసైడ్ అయినప్పుడు ఎవరేం చేయలేరు. దే ఆర్ ప్రీ కన్సీవ్డ్ మైండ్తో నో అట్ ఎనీ కాస్ట్ వీ డజంట్ వాంట్ టు గివ్ అపోజిషన్ స్టేటస్ టు జగన్మోహన్ రెడ్డి అన్నది డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆ డిసైడ్ అయ్యి ఉన్న దగ్గర ఇంక వీళ్ళు ఏం ప్రయత్నించినా కోర్టు రూలింగ్ అంటున్నారు. ఇప్పుడు కోర్టు డైరెక్షన్లు స్పీకర్ల మీద వాళ్ళ మీద నవ్వుతున్నారు అసలు. ఇవాళ మన తెలంగాణది కూడా అడవుడు ఉంది, మీరు కాకపోతే మేము తీసుకోమంటారు డెసిషన్ అని. అంత సీన్ సుప్రీంకోర్టుకు కూడా లేదు, నేను డైరెక్ట్గా చెప్తున్న విషయంలో. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ రాజ్యాంగం పరంగా దే హ్యావ్ డిఫరెంట్ డిస్క్రిషన్స్. వాళ్ళు ఏం చేసినా పార్టీలకు అతీతంగా నిలబెట్టి గెలిపించుకునే స్పీకర్కి ఒక ఎలక్షన్ ఉండాలి అసలు ప్రజాస్వామ్యంలో. ఒక డిఫరెంట్ క్యాండిడేచర్స్ జస్టిఫై చేస్తూ నిలబడి ఆ స్పీకర్ అన్నది ఎప్పుడైనా డైరెక్ట్ ఎలక్షన్లో కాకుండా పార్టీల నుంచి చూస్ చేసుకుంటే అది పార్టీలకు బద్దుడయ్యే ఉంటారు. అతీత శక్తుల్లో నడుచుకుంటాం మంచోడు అని వీళ్ళు మంచి ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టుంటే కష్టం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అయ్యన్ పాత్రుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ స్పీకర్ గారు, ఆయనకి భాష ఆయన ఎలా మాడారు ముందన్నీ మనం చూసి ఇవాళ ఆయన కరెక్ట్గా రాత్రి స్పీకర్ అయిపోగానే చాగంటి కోటేశ్వరరావు గారు అయిపోతారంటే ఎవరు నమ్ముతారు? దీస్ ఆర్ ఆల్ మనకి ముందు నుంచి తెలుసు కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఆ డెవలప్మెంట్స్లో ఇవాళ ఆయన ఒక పెడస్టల్ ఇచ్చి ఆ చైర్లో కూర్చోపెట్టి ఎక్స్పెక్టింగ్ మోర్ అంటే నో, యాజ్ పర్ ద డైరెక్షన్స్ అన్నదే ఉంటాయి. ఇప్పుడు ఒక డెలిబరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అట్ ఎనీ కాస్ట్ వీ డజంట్ వాంట్ టు గివ్ హిమ్ అని. ఓ డెలిబరేషన్ తెలుగుదేశం పరంగా కూడా జరుగుతుంది, దాన్ని ఓవర్ రూల్ చేస్తే ఇతను ఇచ్చాడంటే అది మిరాకిలే. సో దీనికి ఏంటంటే ఇవాళ ఏదో యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు 12Bని ఇంపోజ్ చేసి పొజిషన్ ఇవ్వట్లేదు అన్నది అథెంటికేటివ్గా చెప్పారు. చెప్పేశారు ఎప్పటి నుంచి అసలు ఆయనకి నెంబర్ లేదు, ప్రతిపక్ష నెంబర్ అన్నది దట్స్ అటర్ నాన్ సెన్స్ అండి. మేము డిసైడ్ అయ్యాం అవ్వట్లేదని చెప్పానండి. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 10 మంది వస్తేమో 11 మంది వస్తేమో ఇలాంటి రూలింగ్ ఏం లేదు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాం, ఢిల్లీ చెప్పాం, ఇదే తెలుగుదేశం విషయం కూడా పార్లమెంట్కి 32, 33 వచ్చే వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకే ఇచ్చారు అసలు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలిన పార్టీలకి ఎవరికైనా వీళ్ళకే ఎక్కువ వచ్చాయని. సో ఇవన్నీ ఉంచుకుని కూడా మాకేంటి తెలియదు అన్నట్టుగా అంటే మనం ఏం చేయలేము దానికి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి లెటర్ తగులుకొని వీళ్ళకి ఆయన చెప్పాడు కదా, ఆయన కూడా ఈ ఇష్యూ మీద నేను మాట్లాడుతున్నాడు సుబ్రహ్మణ్యం. డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వతంత్రం ఉందండి. తర్వాత పూర్వపరాలు అందరికీ తెలుసు, ఇవాళ ఓవర్ నైట్ జరిగిన డెవలప్మెంట్ కాదు కదా ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపోజిషన్ స్టేటస్ అన్నదానికి ఒక డిజైన్డ్ సిచ్యువేషన్ ఏం లేదు కదా. ఇట్స్ బీన్ టేకెన్ బై ద రెస్పెక్టివ్ లీడర్స్ ఆఫ్ ద ఫ్లోర్. మేము ఈసారి డిసైడ్ అయ్యాం మేము తీసుకోవాలంటే దానికి ఎవరు ఇంకేం చేయలేము. ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఆయన బయట ఉండాల్సిందే, వాళ్ళు అసెంబ్లీలో కొట్టాలి. బయట ఎందుకు ఉంటారండి? ఆయన రూల్ ఉందా బయట ఉండాలని? ఏదో ఇష్యూ వస్తుంది వెళ్తారు. ఏంటి ఒక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడే సిచ్యువేషన్ ఉంటుందా? ఏమోనండి, ఏమవుతుంది? తీసి మొలతాడు కట్టుకుంటారా లేట్ అయినా ఇదే కట్టుకుంటారని మరి ఇంకా వెళ్ళొద్దని ఎవడో రావద్దని చెప్పమని చూద్దాం. రావద్దని ఎందుకన్నారు? వాళ్ళు రమ్మని పులివెందుల ఎమ్మెల్యేగా రమ్మంటున్నారు అసెంబ్లీకి. మీరు దానికి పులివెందుల ఎమ్మెల్యే ఇవన్నీ మీకెందుకు? ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏమీ లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడు అధినేత ఇవన్నీ మాడాం కదా. ఓకే, సో అలా వెళ్ళాలనుకుంటే ఎమ్మెల్యేకి వెళ్ళొచ్చు, ప్రజా సమస్యల మీద పోరాడొచ్చు. వాళ్ళ నియోజకవర్గం ప్రజా సమస్యలు ఉండవండి అంటలేదని నేను మళ్ళీ నేనైతే దానికి కట్టుబడి ఉన్నా. ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వకుండా ఆయన ప్రజా సమస్యల మీద ఆ ఫ్లోర్లోకి వెళ్ళి పోరాడలేరు. ఖచ్చితంగా బయట ఉండి పోరాడవలసింది, అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఫ్లోర్లోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల ఇష్యూలో మెడికల్ కాలేజీకి హాస్టల్ లేట్ చేసో ఇలాంటివన్నీ వీటి మీద గట్టిగా వేసుకోవచ్చు ఆయన టెరిటరీకి సంబంధించింది. బట్ అన్ఫార్చునేట్లీ అపోజిషన్ ఇవ్వము అని చెప్తుంటే మాత్రం ప్రజా సమస్యలకి గల నిర్మించడానికి వెసులుబాట్లేదు. అదైతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇంక ఇప్పుడు హైకోర్టు నుంచే ఆ డెసిషన్ వచ్చింది అన్నప్పుడు ఇంకా కోర్టులు కూడా ఏం చేయాలి? ఆల్రెడీ కోర్టు నోటీసులో ఉంది కదా మొన్నటిదాకా. ఇవ్వద్దని చెప్పిందా కోర్టు? ఇవ్వద్దు. కోర్టు ఏం చేసింది? డైరెక్ట్ స్పీకర్ ఫార్వర్డ్ చేసింది. స్పీకర్ గారు ఇవాళ మీకు అదే చెప్తున్నాను సార్. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ టు ద రెస్పెక్ట్ టు స్పీకర్. ఈవెన్ తెలంగాణలో కూడా వాళ్ళ సభ్యులది స్పీకర్కే డైరెక్ట్ అవుతుంది. ఏం మీకు అంత తీరిక లేకుండా పని ఉందని మళ్ళీ ప్రశ్నిస్తుంది తప్ప స్పీకర్ని కాదు మేము తీసుకుంటాం డెసిషన్ అని చెప్పట్లే కదా. చేసినా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అలా అయితే ప్రతి ఒక్కడు కోర్టులోనే ఉంటాడు. లాలో అలాంటి సిచ్యువేషన్స్ లేవు కదా. కాన్స్టిట్యూషన్ అండి,
ఇది ఈ డెమోక్రసీలో పీపుల్స్ మ్యాండేట్కి రెస్పెక్ట్ ఇస్తూ చేసిన ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. దానికి అమెండ్మెంట్స్ చేయండి, తర్వాత మాట్లాడదాం. ఓకే. సో వాళ్ళు అవాస్ పెడతారు చూడండి, 2 ఏళ్ళలో ఎలక్షన్ కమిషన్ 70% కంప్లైంట్లు స్పీకర్కి ఇస్తే అని ఒక చెత్త డిస్కషన్ ఒకటి లేపారు. ఎవరికి ఉపయోగపడింది ఎలక్షన్ కమిషన్? అలాంటి పనికిమాల పనులు ఏమైనా చేస్తే నోటాలాగే ఉంటుంది. నోటా పెట్టరు, ఎవరికి ఉపయోగం అది? వాళ్ళకి ఆలోచన ఉండాలి. ఎందుకంటే నోటా పెట్టి 99 మంది ఓట్లు వేసిన నోటాకి ఒకటేసినా చాలా ఆడే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మరి దేనికి నోటా పెట్టామంటే వీళ్ళు రిటైర్ అయిపోయిన తీసేసిన తహసీల్దార్ వాళ్ళ మన్నలను పొందడానికి వాళ్ళకి పిలిచారు కానీ చెప్తారు. అది చాలా మంచి పరిణామం అండి. ఎలక్షన్ కమిషన్లో డిసెంట్ తెలియజేయచ్చు, ఎవరికైనా ఉపయోగం అది. మీరు 5 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్ధరించిన దాంట్లో